అర్జున్, అంజలి జాగ్రత్త. అలాగే నానమ్మా. చంద్ర, అంజలి వచ్చేస్తుందిరా, మన అంజలి వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. అంజలి, 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 ఇంటికి వెళ్దాం రా అంజలి. నీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు అంజలి. రా రా. మన అంజలి వచ్చేస్తుంది. అంజలి, అయ్యా మరదల, రా అంజలి, నన్ను వదిలేసి వెళ్ళిపోయావా? రాఘవ, తీసుకోమ్మా. వచ్చావా నాయనా? దా చూడు. నీ సీతమ్మ తల్లి పట్టాభిషేకం కోసం జరుగుతున్న ఏర్పాట్లు చూడు, అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆ సీతారాముల కోసం అయోధ్య ఎదురు చూసినట్టు నీ సీతారాముల కోసం ఈ సీతాపురం అంతా ఎదురు చూస్తుంది. ఈ రోజుతో మనందరి కళ పరిపూర్ణం కాబోతుంది. నువ్వు చెప్పినట్టే మహానక్షత్రం, మహారాశి, మహాదశ, మహర్జాతకంలో పుట్టిన అంజలికి ఈ రోజు పట్టాభిషేకం జరగబోతోంది.
రోజు నుంచి ఈ పెద్దింటి వంశానికి అంజలియే పెద్ద దిక్కు. ఆమె మాటే వేదం, ఆమె మాటే శాసనం. వస్తున్నాడయ్యా, వస్తున్నాడు. నీ రాముడు సీతను తీసుకొని వచ్చేస్తున్నాడు. ఈ కార్యక్రమం పూర్తి కాగానే వాళ్ళ చేతుల మీదుగానే నీకు రవిత్రేనికి ఘనంగా పెళ్లి జరిపిస్తాను. రాఘవ, ఈ పండగ హడావుడంతా నీదే. అన్నీ దగ్గరుండి నువ్వే చూసుకోవాలి. నా రాఘవ వచ్చాడా వచ్చాడా అని ఫోన్ చేసిన ప్రతిసారి అర్జున్ అడుగుతున్నాడు. బాబాయ్ మమ్మీల కోసం మేం చేయాల్సిందంతా చేశాము. మీ అర్జున్ సార్, అంజలి మ్యామ్ల కోసం నువ్వు వెరైటీగా ఏం చేస్తావో అదే చెయ్యి. రవి, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? అంజలి అర్జున్ల దాంపత్య వ్రతం నువ్వే దగ్గరుండి చేయించావు. వాళ్ళని హనీమూన్ కి కూడా నువ్వే పంపావు. ఈ కార్యక్రమం కూడా నువ్వే దగ్గరుండి చేయించాలి. అంజలి చాలా సంతోషపడుతుంది. చేస్తానమ్మా, అన్నీ నేనే చేస్తాను. జరగబోయేది నా చెల్లెలు పట్టాభిషేకం. నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు? వెళ్ళండి, అందరూ తొందరగా పనులు చేసేయండి. పంతులు గారు, కార్యక్రమం మొదలు పెట్టండి. అర్జున్ సార్, నన్ను క్షమించండి. వీళ్ళందరి ఆనందం చూసి నేను నిజం చెప్పలేకపోతున్నాను. అర్జున్ బాబు, అంజలమ్మ వచ్చేస్తున్నారు. పొలిమేర దాటారు. వెళ్ళండి, అందరూ వెళ్ళండి. అమ్మ రవి, ఆ దేవుళ్ళే దీవించినట్టు పూల వర్షం కురిపించు. అలాగే ఇంద్రమ్మ. రాఘవ, పద, గోల గోల చేద్దాం. నర్మదా, నువ్వు కూడా రా. నర్మదా, నా బంగారు తల్లి పాదాలు కందిపోకుండా పట్టుబట్టల మీద నడిపించి తీసురా. అలాగే జేజమ్మా. అమ్మ సుమిత్ర, నా వారసురాలకి ఏ దిష్టి తగలకుండా హారతిచ్చి తీసురా. అలాగే పిన్ని. పంతులు గారు, పూర్ణ కుంభంతో నా మనవరాలకి స్వాగతం పలకండి. మంగళ వాయిద్యాలతో నా దేవతకు స్వాగతం పలకండి. వెళ్ళండి త్వరగా. చంద్రం, హోమం యజ్ఞం జరిగినట్టు జరగాలి. పట్టాభిషేకం ఒక యాగం జరిగినట్టు జరగాలి. జరిపిస్తాను అత్తయ్య, జరిపిస్తాను. పెద్దింటి వంశం పేరు 10 కాలాల పాటు చరిత్రలో నిలిచిపోయేలా జరిపిస్తాను.
వచ్చేశారు వచ్చేశారు. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. गातुं यज्ञाय गातुं यज्ञपदये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं तन्नो अश्वत्थिपदे विष्पदे ॐ शान्ति शान्ति शान्ति. దానికి పూర్ణ కుంభంతో స్వాగతం కాదురా, పాడెక్కించి పంపించండి. అంజలమ్మకి జై, 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 అంజలమ్మకి జై. వచ్చింది పల్లకి కాదురా, పిచ్చి జనాలారా, పాడే. అంజలి తల్లికి జై, అంజలి తల్లికి జై, అంజలి తల్లికి జై, అంజలి తల్లికి జై, అంజలమ్మకి జై, అంజలమ్మకి జై, అంజలమ్మకి జై, అంజలమ్మకి జై కాదురా, అంజలి తల్లికి జోహార్ అనండి. అంజలి తల్లికి జై, 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 అంజలి తల్లికి జై. వచ్చేసింది, మా మమ్మీ వచ్చేసింది, మా జేజమ్మ వచ్చేసింది. అంజలి తల్లికి జై, రే బామ్మర్ది, దిగండ్రా. అంజలి తల్లికి జై, 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 అంజలి తల్లికి జై. ఇప్పుడు మా యువరాణి దిగుతుంది, చూడండి. నిజం చెప్పలేకపోయాను సార్. దేవుడి మీద భారం వేసి దిగండి సార్. అర్జున్ బాబు జిందాబాద్, 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 అర్జున్ బాబు జిందాబాద్. బాబాయ్ చూడు, ఎంత అందంగా అలంకరించామో. జేజమ్మ, అంజలి మమ్మీ వచ్చేసింది. రవి మమ్మీ డాన్స్ చేద్దాం, దరవేయండి. జేజమ్మ, నువ్వు కూడా డాన్స్ చేయి. ఎక్కడ అర్జున్, నా ముద్దుల కూతురు? నా అల్లరి కూతురు ఎక్కడా? మా సావిత్రమ్మ ఎక్కడా? చెప్పు అర్జున్, సిగ్గుపడుతుందా?
రే అర్జున్, ముహూర్తానికి సమయం దాటిపోతుంది. అంజలి ఎక్కడుందో చెప్పరా? బాబాయ్ అంజలి మమ్మీ ఏది? అంజలి కారులో నిద్రపోతుందని చెప్పావు కదా, ఏదిరా? వాడు చెప్పింది నిజమేరా, అది శాశ్వతంగా నిద్రపోతోంది. ఇంకా మాట్లాడు. అంజలి ఎక్కడుందో చెప్పు. బాబాయ్ అంజలి మమ్మీని తొందరగా చూడాలి. ఎక్కడుందో చెప్పు ప్లీజ్ బాబాయ్. అయ్యా దుర్ముహూర్తం వచ్చేస్తుంది, అమ్మవారిని త్వరగా పూజకి ప్రవేశపెట్టండి. అయ్యా, మా రాజశేఖర దేవుడు సావిత్రమ్మ దేవతల బిడ్డని చూడాలి. ఆ దేవుడిచ్చిన వరాన్ని చూడాలి. తొందరగా చూపించండి అయ్యా. నా మనవడు అలా చూపించడు. నేను అడిగితే తప్పకుండా చూపిస్తాడు. ఎవడడిగినా చూపించలేడు వాడు. మీ పిల్ల పావుని నా కూతురు పాము ఎప్పుడో మింగేసింది. ఓ రామయ్య, మా సీతమ్మ తల్లి ఎక్కడుందో చూపించయ్యా. ఓ శివయ్య, మా గంగను విడిచిపెట్టయ్యా. అర్జున్, నీ గుండెలో దాచుకున్న మా అంజలిని, మా ప్రాణాన్ని, మా ఊపిరిని మాకు చూపించయ్యా.